హలో హాయ్ అందరికి నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ టు తారా మీడియా సీనియర్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ చిట్టుబాబు గారు ఈ రోజు మనతో ఉన్నారు మనందరికి సినిమాల మీద ఉన్న కొన్ని డౌట్స్ ఆయన అడిగి ఒక క్లారిఫై చేసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ మీరు సీనియర్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ మొత్తం యాక్టర్ గా ఎన్ని మూవీస్ లో యాక్ట్ చేశారు సార్ నేను యాక్టర్ గా ఒక నెంబర్ ఆఫ్ సినిమాలు అంటే తక్కువే అమ్మా ఒక 25-30 చేసుకుంటాడు అంతే డైరెక్టర్ గా ఎందుకంటే బేసిక్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ప్రొఫెషన్ డైరెక్టర్ గా ఉంటూ నా సినిమాల్లోనే చేసేవాడిని బీజీలో బయట చేసేవాడిగా ఆ తర్వాత ఈ మనాడు కృష్ణవంశీ నా శిష్యుడు నా దగ్గర కృష్ణవంశీ మీరు చేయాలి క్యారెక్టర్ అని రాఖీలో ఈ గుడ్డు కొట్టించి చేసి నెగిటివ్ రోల్ మీరు గుడ్డు కొట్టించేయాలి అంటే అది నా క్రాఫ్ అది గుడ్డు కొట్టించి చెవులకి ఇట్లా ఇంపార్టెన్స్ ఇవ్వాలి మీరు గుడ్డు కొట్టించి చేయాలన్నారు సరే వాడి కోసం గుడ్డు కొట్టించాను ఆ తర్వాత నుంచి ఎవరు అడిగినా ఈ గెటప్పే కావాలడుగుతారు జాంబిరెడ్డి ఇదే గెటప్ అలా ఫిక్స్ అయిపోయి నాకు కూడా ఒక డిఫరెంట్ గా ఉంది అందరిలోకి ఐడెంటిఫికేషన్ అలా వెళ్ళిపోతున్నాం అదే అంటే రీసెంట్ గా లలిత జ్యువెలరీ ఓనర్ ఒకరు ఆయన ఉంటారు కదా ఆయన కూడా సేమ్ మీలాంటి స్టైల్ ఉంటది అంటే స్పెట్స్ అవి పెట్టుకొని అలానే ఉంటారు ఓకే సార్ ప్రొడ్యూసర్ గా అన్ని మూవీస్ చేస్తుంటారు ప్రొడ్యూసర్ గా మా ఫ్యామిలీలో 68 అగ్గిరవ్వ నుంచి దేశగొట్టే పరుచుతాయి మంచిని పెంచాలి భోగి మంటలు రైతు భారతం గెలుపు మనటి లడ్డుబాబు కూడా మాది సో అలాగూ కొన్ని ప్రొడ్యూసర్ అన్ని మేమే డైరెక్టర్లు మారుతూ ఉంటారు ప్రొడ్యూసర్ గా నా పేరు ఒక దాంట్లో అయితే మా తమ్ముడు పేరు ఒక దాంట్లో అయితే మన అట్లా కంపెనీ ఫ్యామిలీగా 10 సినిమాలు ఇప్పుడు ప్రెసెంట్ కూడా మీరు ప్రొడ్యూసింగ్ లోనే ఉన్నాం ప్లాన్ చేస్తున్నాం ప్రాజెక్టు ఓకే సార్ అది నార్మల్ గా మనం చాలా మూవీస్ చూస్తుంటాం హిట్ అంటారు ఫ్లాప్ అంటారు అది ఎలా డిసైడ్ చేస్తారు సార్ అంటే ఎవరు డిసైడ్ అంటే అమ్మా సినిమా ముందు వచ్చే రివ్యూలు వేరు సినిమా చూసిన వాళ్ళు ఇప్పుడు నా కొంచెం అనుభవం ఉన్నవాళ్ళు సినిమా మీద ఈ ప్రజలకు ఆడియన్స్ కి ఎలాంటి మ్యాటర్ అయితే వస్తుంది ఎలాంటి మ్యాటర్ అయితే నచ్చదు అనే ఒక జడ్జిమెంట్ మీద చెప్పడం సినిమా హిట్ ఫ్లాప్ అనేది ఎంత పెద్ద హీరో అయినా కథాంశము కథనము ఆ ట్రీట్మెంటల్ కంఫర్ట్ లేకపోతే ఎంత మహానాయకులైనా ఎంత పెద్ద హీరోలైనా ఫ్లాప్ అమ్మా అది ఆడియన్స్ 3వ షో శుక్రవారం రిలీజ్ అయితే శనివారం కనుక మ్యాట్ని ఫస్ట్ షోలు ఖాళీగా ఉన్నాయి మ్యాట్ని ఫస్ట్ షో ఖాళీగా అయిందని సగమే ఫీల్ అవుతుంది అనుకోండి అది దెబ్బతిన్నట్టు లెక్క అదే సార్ అంటే కలెక్షన్ వైజ్ చూస్తారా లేదంటే స్టోరీ వైజ్ చూస్తారా కలెక్షన్ ఆడియన్సే డిసైడ్ చేస్తారమ్మా కలెక్షన్ పడిపోయిందంటే ఆడియన్స్ రాలేదని ఫస్ట్ డే హౌస్ఫుల్ అవుతుంది 4 షోలు రెండో రోజు 5వ షో హౌస్ఫుల్ అవ్వలేదు అంటే వాళ్ళకి నచ్చితే ఎగబడి చూస్తారు నచ్చితే ఒకటి వరుసగా వారం రోజులు హౌస్ఫుల్ అవుతుందంటే సక్సెస్ కింద ఈ రెండో రోజు తగ్గిందంటే ఇది పెద్ద హీరో సినిమా అయితే కొంచెం ఆడది అలాగా ఆడించుకుంటారు చిన్న హీరో సినిమా అయితే ఫ్లాప్ అంటారు సో ఈ మహామహ హీరోలకి ఇప్పుడు చిరంజీవి గారు అయినా మహేష్ బాబు అయినా చూసాం మన గుంటూరు గారు ఏమైంది ఎందుకు ఫ్లాప్ అన్నారు బ్రహ్మాండ ఓపెనింగ్స్ తో రిలీజ్ అయింది రేపు 3వ రోజుకి లేదు కనుక కలెక్షన్స్ వచ్చాయి కదా సార్ కలెక్షన్ థియేటర్ నెంబర్ ఆఫ్ థియేటర్లు వేస్తారు కదా ఫస్ట్ డే 2 days లో ఫుల్ నెంబర్ ఆఫ్ థియేటర్లు ఉంటాయి ఆ దెబ్బకి మొదటి వారం అయ్యేటప్పటికి సగం థియేటర్లు ఖాళీ అదే దాన్ని బట్టి తెలిసిపోతుంది ఆడియన్స్ రాకను బట్టి ఆ కలెక్షన్ బట్టి ఇది పడిపోతుంది సో ఇన్ని థియేటర్లు ఆగదు సో ఇప్పుడు మామూలుగా పెద్ద హీరో సినిమా ఇప్పుడు అమీర్పేట సెంటర్ అన్ని థియేటర్లు వాళ్ళే ఆ సినిమా ఉంటుంది బాగుంటే కంటిన్యూ అవుతుంది 50 రోజుల దాకా బాగాలేదంటే మొదటి వారం అయినా 2వ వారం సగం థియేటర్ వెళ్ళిపోతుంది ఏదో ఒక చోట ఆడుతూ ఉంటుంది సెంటర్ అది దాన్ని అలా ఆడియన్స్ బట్టి ఆడియన్స్ కరుణిస్తే సక్సెస్ ఆడియన్స్ చీ కొడితే ఫ్లాప్ అంతే అంటే ఆడియన్స్ ఎందుకు చీ కొడతారు అంటే సినిమా సక్సెస్ కి ఫార్ములా లేదు దేర్ ఇస్ నో ఫార్ములా సక్సెస్ ఇలా చేస్తే సినిమా సక్సెస్ అవుతుంది ఇలా అయితే అవ్వదు ఆ ఫార్ములా లేదు ఫార్ములా ఉంటే అసలు రిలయన్స్ వాడు కానీ అంబానీ కానీ వీటిలంతా వీటిలేసి వాళ్ళే సినిమాలు తీస్తారు. ఎందుకంటే
ఇది చాలా తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించగలిగే ఫీల్డ్ ఇదే. చాలా తక్కువ టైంలో మొత్తం గుండు కొట్టించేది ఇదే. చాలా తక్కువ టైంలో 100 కోట్లు సంపాదిస్తుంది. 6 నెలల టైంలో 100 కోట్లు సంపాదించి ఏ బిజినెస్ లేదు. సో అందుకని సినిమాకి ఫార్ములా ఉందంటే, ఇలా పద్ధతిలో హిట్ అవుతుందంటే వాళ్ళు దిగుతారు. కనుక ఫార్ములా లేదు. ఫార్ములా అనే సినిమా తీస్తాం, ఒక ఎక్స్పెక్టేషన్, వాళ్ళకి ఇది నచ్చుతుంది, ఆడియన్స్కి ఇది నచ్చుతుంది అని ఎక్స్పెక్ట్ చేసి తీస్తాం. ఆ ఎక్స్పెక్టేషన్ సక్సెస్ అయితే హిట్, ఆ ఎక్స్పెక్టేషన్ ఫెయిల్యూర్ అయితే ఫ్లాప్.